పొన్నూరు నియోజకవర్గం మామళ్ళపల్లి గ్రామంలో జరిగినటువంటి మొక్కజొన్నల సంఘటనలో న్యూట్రల్గా ఉండే మీడియా కూడా ఆ విషయాన్ని ఎంతో చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చూపెట్టినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మొక్కజొన్న గురించి కొద్దిగా సావధానంగా మీకు విషయం తెలియజేస్తే బాగుంటుందని నాకు అనిపించి ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ళు రాష్ట్రంలో అత్యధికంగా ఒక నియోజకవర్గంలో పండడం వల్ల రేట్ లేదని అక్కడ ఉద్యమాన్ని మనం తీసుకుని వచ్చాం. అది పలు సంఘటనలు, ఈ గోడౌను మూసివేత, దాన్ని పగలగొట్టడం, తర్వాత మళ్ళీ ప్రభుత్వమే లేకుంటే ధూళిపాళ నరేంద్రే చేష్టలుడిగి తిరిగి ఓపెన్ చేసిన సంఘటనలన్నీ మీ అందరికీ విదితమే. ఈ క్రమంలో నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఈ కష్ట నష్టాల గురించి మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని విషయాలు చెప్పదలిచాను. ఉదాహరణకి మామళ్ళపల్లి గ్రామంలో 1100 ఎకరాల్లో మొక్కజొన్న పండించారు. దానిలో 850 ఎకరాల్లో ఈ మొక్కజొన్న విత్తనాన్ని వేయడం జరిగింది. మరో 250 ఎకరాల్లో పాప్కార్న్కి సంబంధించినటువంటి మొక్కజొన్న వేయడం జరిగింది. ఈ పాప్కార్న్ నేనే స్వయంగా ఇంట్లో బాండీలో వేయించి విత్తనాన్ని మీకోసం తెచ్చానని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఎందుకయ్యా అంటే ఈ పాప్కార్న్ విత్తనాన్ని గవర్నమెంట్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ మామళ్ళపల్లి గ్రామంలో 1100 ఎకరాల్లో 250 ఎకరాలకి సీడ్ వాళ్ళు సప్లై చేసి టైఅప్ చేసుకున్నారు. ఇట్లా పెక్కు గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెక్కు ఎకరాల్లో వారు టైఅప్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇది 1,400 రూపాయల సీడ్ ఫ్రీగా ఇచ్చారు రైతుకి ఎకరాకి. తర్వాత ఎరువులు, పురుగు మందు కూడా వడ్డీ లేని రుణం ఇచ్చారు. తర్వాత పంట పండిన తర్వాత ఇది 45 బస్తాలు అన్నీ అయితే ఇది 50 బస్తాల చొప్పున ఎక్కువ పంట కూడా వచ్చింది. 2,400 రూపాయలు చేసి ఆ గవర్నమెంట్ అనే ప్రైవేట్ కంపెనీ దీన్ని కొన్నది మామళ్ళపల్లి గ్రామంలో, పొన్నూరు నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా. అంటే కేంద్రం ప్రకటించినటువంటి మద్దతు ధర 2,400 కొనడమే కాకుండా ఆ కంపెనీ మళ్ళా 14,000 రూపాయల సీడ్ ఉచితంగా ఇచ్చింది. ఎరువులు, పురుగు మందుకి వడ్డీ లేని రుణం ఇచ్చి తర్వాత డబ్బు కట్ చేసుకోవడం జరిగింది. ఇది మామూలు సాదాసీదా మొక్కజొన్న. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 99% వేసినటువంటి మొక్కజొన్న. దీనికి కూడా కేంద్రం మద్దతు ధర 2,400. ఒక ప్రైవేట్ కంపెనీ 2,400 కొంటే ధూళిపాళ నరేంద్ర ఈ మొక్కజొన్నల్ని పొన్నూరు రాష్ట్ర వ్యాప్తంగా 1,650 రూపాయలకు కొని మద్దతు కేంద్రాలు తెలియకుండా ఆపుతున్నాడు అనేది మన ప్రధాన ఉద్దేశం. అది నిజం కూడా. రాష్ట్రంలో ఈ మొక్కజొన్నలు పండించిన రైతులంతా కూడా ఈరోజు కష్టాల కడల్లో ఈత ఎత్తు ఉన్నారు. ఇది పండించిన వాళ్ళంతా ప్రైవేట్ కంపెనీ ద్వారా సుఖంగా డబ్బు వచ్చింది, ఇప్పటికే డబ్బు కూడా ఇచ్చేశారు. వీళ్ళకి 2,400 కొంటే బస్తా, ఎత్తుడు దింపుడు, ఏమన్నా బ్రోకర్ ఉంటే బ్రోకర్ కమిషను, ఇంకా 200-300 ఎక్కువ గిట్టుబాటు అవుతుంది. విత్తనాలు మళ్ళా 14,000 అంటే క్వింటాకి 300 రూపాయల అదనపు ఆదాయం కూడా వీళ్ళకి సమకూరినట్టు. అంటే సుమారుగా 3,000 రూపాయలు, 2,700 రైతు గిట్టుబాటు అవుతుంది. 300 రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతుంది. 3,000 రూపాయలు వాళ్ళకి పడుతుంది. ఇది 1,650 కొని ధూళిపాళ నరేంద్ర దీని మీద ఎత్తుడు దింపుడు, బస్తా, బ్రోకర్ కమిషన్ చెప్పి 21 నేను సంఘం డైరీలో రాసుకుంటా ఉన్నాను. అంటే నేను అనేది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి ఉన్నటువంటి జొన్నలేమో మొక్కజొన్నలు 1,650కి ఓపెన్ మార్కెట్లో దొరుకుతుంటే, ఓపెన్ మార్కెట్లో ఒక ప్రైవేట్ కంపెనీ కేంద్రం ప్రకటించినటువంటి మద్దతు ధరకి 2,400 కొంటే ఈ వ్యత్యాసం మీకు అర్థమవుతా ఉంది. ఒకటి. రెండవది, మన ప్రధానమైన డిమాండ్ నేను ఎప్పుడు మర్చిపోను, దాని మీద ఉద్యమిస్తాం. 2,400 మద్దతు కేంద్రాలు వెంటనే తెరవాలని. పొన్నూరులో అత్యధిక పంట ఉంది కనుక ఇక్కడి నుంచి ఈ ఉద్యమం ప్రారంభించామనేది మీకు చెబుతున్నటువంటి విషయం. అంతేకాకుండా ధూళిపాళ నరేంద్ర మరొక విషయం చెప్తా ఉన్నాడు. ఇది రైతుల కంపెనీ,
సంగం డైరీ గురించి పద్దాక ఎందుకు ఎత్తుతారు? సంగం డైరీ రైతుల బేగుల కోసం ఉంది అంటే మీరు మొక్కజొన్న పండించినవాడు రైతు కదా. అంటే నీ దాణా పరిశ్రమలో ఉన్నవాడు రైతు నువ్వు అంటా ఉండవే. సూడో రైతు, సూడో కంపెనీ, సూడో రైతుల కంపెనీ అది. దీన్ని నువ్వు 1650 కొనటంలో ఔనిత్యం ఏంటని అడుగుతున్నావు. ప్రైవేట్ కంపెనీ 2400 కొంటుంటే నువ్వు 1650 కొంటున్నావు. సంగం డైరీ రైతులదా ధూళిపాల నరేంద్ర అనేది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వేమో గుత్తాధిపత్యం స్వీకరించావు, లిమిటెడ్ కంపెనీ చేసుకున్నావు. దాంట్లో డబ్బంతా కూడా మనీ లాండరింగ్ చేసి రైతుల పేరుతోటి ఒక 0.5% 1% లాభం ఇచ్చి మిగతా డబ్బంతా సైఫన్ అవుట్ చేసి బయటికి పంపించుకుని నువ్వు వేరే పరిశ్రమలు పెడుతూ ఉన్నావు. పెడుతూ అది రైతుల కంపెనీ అంటున్నావు. నేను ఒక్కటే విషయం నీకు చెప్పదలుచుకున్నా ధూళిపాల నరేంద్ర. తెనాలి డివిజన్లో మరి 2 కంపెనీలు 50 ఏళ్ల క్రితం ప్రారంభించడం జరిగింది. 2 కోఆపరేటివ్ సొసైటీలు. ఒకటి నన్నపనేని వెంకట్రావు గారి నాయకత్వంలో జంపనీ షుగర్స్, ఎన్వీఆర్ కోఆపరేటివ్ షుగర్స్, జంపనీ షుగర్స్, సంగం డైరీ. ఒకటేమో నన్నపనేని వెంకట్రావు గారు ప్రారంభిస్తే ఒకటేమో ఎడ్లపాటి వెంకట్రావు గారు ఆద్యులై దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా సరే చెరుకు సరిగ్గా పండలేదు. ఆ కోఆపరేటివ్ సొసైటీ నన్నపనేని వెంకట్రావు గారు ఉన్నంత వరకు సర్వ్ అయిన తర్వాత చెరుకు పంటే అదృశ్యమైంది కనుక అది పెద్దగా అక్కడ రాణించలేదు. మరి ఇది ఎడ్లపాటి వెంకట్రావు గారు ప్రారంభించినటువంటి ఈ డైరీ కాలానుగుణంగా ప్రతి 2-3 సంవత్సరాలకి చైర్మన్ మారుతూ వచ్చాడు. అనేక మంది కిలార్ రాజన్ బాబు, మరి పాతూరి ఇంకొక ఆయన ఇట్లా మీ తండ్రి గారు ఇంక ఇలా 5-6 చైర్మన్లు మారారు. గత 10 ఏళ్ళ నుంచి చైర్మనే మారడం లేదు. ఎందుకు మారడం లేదు? కోఆపరేటివ్ సొసైటీ అయితే, రైతులదైతే చైర్మన్ మారాలి కదా. మరి దానిలో నుంచి వచ్చినటువంటి హాస్పిటల్, అదే సైట్లో కట్టినటువంటి హాస్పిటల్కి నీ తండ్రి పేరు ఎట్టా పెట్టావు? డీవీసీ హాస్పిటల్ అని పెట్టావు. అక్కడ కార్పొరేట్ వైద్యంలాగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నావు. మరి అదెట్టా సాధ్యపడుతుంది? అది రైతులకి వారు అక్కడ పండించే, వారు అక్కడ పోసే పాలకు అనుగుణంగా పశువుల హాస్పిటల్ కట్టమంటే నువ్వు మనుషుల హాస్పిటల్ కట్టావు. ఆ మనుషుల హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఈరోజు ఎవరు నడుపుతా ఉన్నారు? అట్టంటేనేమో నా కూతుర్ల గురించి ఎత్తావు, నా కుటుంబాన్ని గురించి ఎత్తావు అంటావు. సరే, ప్రభుత్వం లేకుంటే ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అవ్వడమో, కోఆపరేటివ్ సొసైటీని గుత్తాధిపత్యంలో చలాయించి మీ కుటుంబ ఆస్తులుగా మార్చుకుంటున్నప్పుడు మీ కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి మాట్లాడుకోకుండా ఉండలేరు. డీవీసీ హాస్పిటల్ మీ ఇంట్లో మహిళలు దాన్ని నడుపుతూ ఉన్నారు, డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారు. మరి మీ కుటుంబ సభ్యులు డాక్టర్లు అయ్యి అక్కడ వైద్యాలు చేసుకుంటూ ఉన్నారు. సరే, ప్రజలంతా అక్కడ అనుకుంటుంది ఏంటంటే అక్కడంతా అసలు వైద్యం సరిగ్గా లేదు, ఇది సీఎం రిలీఫ్ ఫండ్ని డ్రా చేసుకోవటం కోసమే ఈ హాస్పిటల్ నడుస్తూ ఉంది, ఆ డాక్టర్లు కూడా సరైన డిగ్రీ లేవు, దొంగ డిగ్రీలు పెట్టుకుని నడుస్తున్నారు అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఉవాచ. మరి సంగం డైరీ సైట్లో నువ్వు కట్టిన హాస్పిటల్కి డీవీసీ హాస్పిటల్ని పెట్టడం, నీ కుటుంబ సభ్యులు పాలించుకోవడం, నీవు నీ కుటుంబానికి ఇదేమో నువ్వు ఇదేమో నేను సంగం డైరీ నేను చూస్తానని నువ్వు అనుకోవడం ఔన్నత్యం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది కోఆపరేటివ్ సొసైటీ అయితే మీ కుటుంబ సభ్యులు ఎలా పాలించుకోగలరు? సరే, మీ ఎదురుగానే అవతల విజ్ఞాన సంస్థలు ఉన్నాయి, అది ప్రైవేట్ ఆస్తి, వారు రకరకాల కుటుంబ సభ్యులు దాన్ని పాలించుకుంటారు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. కానీ అదే విధమైనటువంటి హక్కు కోఆపరేటివ్ సొసైటీ అయితే నీకు ఎలా వచ్చింది? నీ కుటుంబ సభ్యులు హాస్పిటల్స్ లేకుంటే నువ్వు డైరీ నడుపుకుంటూ రైతులదని చెప్పటంలో ఔన్నత్యం ఏంటి? దీంట్లో మనీ లాండరింగ్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం వచ్చే డబ్బుని నువ్వు సైఫన్ అవుట్ చేసి వేరే ప్రైవేటు ప్రాపర్టీస్ కొనుక్కోవడం ద్వారా జరుగుతుంది అనేది నగ్న సత్యం అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. కనుక దీని మీద నీకు నిజాయితీ ఉంటే సిబిఐ దర్యాప్తుకి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతున్నా. నువ్వు సంగం డైరీ డబ్బుని పక్కదావ మరలుతున్నావని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత విచారణకు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. నిజంగా రైతులదైతే, రైతుల ఆస్తిని నువ్వు నమ్మితే ఈ 2 విచారణలు జరిపించుకొని నువ్వు కడిగిన ముత్యంలా బయటికి రా. అంతేకాని నీ గుత్తాధిపత్యం వల్ల, ఈ పరిశ్రమ వల్ల రైతుల పేరు చెప్పి నువ్వు ప్రతి సీజన్లో, అపరాల సీజన్లో మినువులు కొంటున్నావు, సున్నుండలు చేసి అమ్ముకుంటున్నావు, మద్దతు ధర రానివ్వడం లేదు, జొన్నకు రానివ్వడం లేదు, ఉలవలకు రానివ్వడం లేదు. ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని నువ్వు తక్కువ రేట్లకు కొని అటు ప్రభుత్వ మద్దతు కేంద్రాలు తెలియకోకుండా నువ్వు దళారీల మాఫియాకి గ్యాంగ్ లీడర్ అనే విషయం
ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా మరి నువ్వు ఈ జొన్నల్ని ఇక్కడ అమ్మడమే కాకుండా తెలంగాణ బోర్డర్ దాటించి ఇక్కడ 1650 కొని 2400 రూపాయలు అక్కడ అమ్ముతున్నావు అనేది జగమెరిగినటువంటి సత్యం, రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నటువంటి విషయం. ఈ క్రమంలోనే మామళ్ళపల్లి గ్రామంలో నువ్వేదో ఈ మిషంతా మీకు తెలుసు. నా గోడౌన్ అన్నారు, పగలగొట్టారు, మళ్ళీ 10వ తారీఖు వచ్చి సీజ్ చేశారు, మళ్ళా 25వ తారీఖు కల్లా ఇది రైతులదేనని చెప్పి చేష్టలుడికి ఓపెన్ చేశారు. ఈ మధ్యలో అనేక సంఘటనలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిగతా అడ్వకేటు రజనీ లాంటి వారు, న్యూట్రల్స్ కూడా వచ్చి అక్కడ జరిగినటువంటి సంఘటనను పరిశీలించి రైతులను పరామర్శకు వచ్చినప్పుడు మీరు అనేక సంఘటనలు మామళ్ళపల్లిని పోలీస్ కబంధ హస్తాల్లో పెట్టేశారు. పెట్టి మీరు కాపు మహిళల మీద 5గురి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంబటి పార్వతి, అంబటి లక్ష్మి, సిరిగిరి ధనలక్ష్మి, సామ్రాజ్యం, సత్యవతి 5గురి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఎవరయ్యా అంటే జంగా కోటేశ్వరరావు అని ఇటికెంపాడుకు చెందినటువంటి వ్యక్తి. ఇది 8వ తారీఖు 5వ తారీఖు గోడౌన్ పగలు కొడితే 9వ తారీఖు కేసు పెడితే 10వ తారీఖు సీజ్ చేస్తే 25వ తారీఖున మళ్ళీ గోడౌన్ని రైతులదేనా అన్లాక్ చేసి కలెక్టర్ గారు ఉత్తర్వు కూడా ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ పలానా రైతులు తింటా, పలానా రైతులు తింటా అంటే మీరు చేసింది అటువంటి ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఫూల్ అయ్యారు తప్పించి వేరే సంఘటన దీనిలో ఏ సత్యము లేదని పోలీసు వారు అన్నాళ్ళు పెట్టినటువంటి లా అండ్ ఆర్డర్ అనే మిషా మీరే తొలగించుకున్నారు, మీరే గోడౌన్ ఓపెన్ చేశారు, మీరే చేష్టలుడికి వెళ్ళారు. అక్కడితో అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. నేను కూడా ఈ కేసుని ఎస్సీ ఎస్టీ కేసుని మీరు తీసేయండి, ఇది మహిళల మీద పెట్టడం కరెక్ట్ కాదు. అందున కాపు మహిళలు, చిన్న రైతులు, సన్నకారు రైతులు, వ్యవసాయం లేకపోతే వారికి కూలికి కూడా వెళ్ళే రైతుల మీద మీరు పెట్టారంటే మళ్ళీ నేను ఒక 2 కేసులు పెట్టారు. మళ్ళా కాపు మహిళలకు తోడు 2-3 ఎస్సీ మహిళలు కూడా చేశారు. ఎప్పుడు జరిగిన సంఘటన 9వ తారీఖునో 10వ తారీఖునో ఆ ప్రాంతాల్లో జరిగిన సంఘటనకి నిన్న ఫ్రెష్గా పొన్నూరు పోలీస్ స్టేషన్ వారు క్రైమ్ నెంబర్ 70/2026 అని 35/26న విఆర్ఓ కిరణ్ చంద్ దగ్గర నుంచి మామళ్ళపల్లి నుంచి తీసుకుని యాతం మమత, కూచిపూడి మరియరాణి, మళ్ళీ పార్వతి, వరలక్ష్మి వీళ్ళ మీద పెట్టారు. మళ్ళీ ఇంకొక కంప్లైంటు కుర్రా మహేష్ అంట, ఎస్సీ కులానికి చెందినటువంటి నిలుబ్రోల్ నుంచి ఒక కంప్లైంట్ తీసుకుని మిక్కిలి హెప్సిబా, మండ్రు అనిత వీళ్ళ మీద కూడా మరో కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎఫ్ఐఆర్ కాపీలు. అంటే మీరు 25వ తారీఖు గోడౌన్ తీసి రైతులని ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ అన్యాయం ఎక్కడ ఉంది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదనేది కదా మీరు గోడౌన్ తీసింది. మీరు గోడౌన్ మూసింది కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని, కానీ అక్రమమైనటువంటి మొక్కజొన్నలు కాదని 25వ తారీఖు ఎప్పుడైతే మీరు గోడౌన్ ఓపెన్ చేసే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదని మీరు ఒప్పుకున్నట్టు మళ్ళీ 30వ తారీఖున 2 కేసులు పెట్టడం మీ ఔన్నిత్యం ఏంటి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాపు జాతి కానీ ఇలా మహిళల మీద పెట్టడం తప్పని ఘోషిస్తుంటే మళ్ళీ ఎస్సీ మహిళలను తీసుకొచ్చారు. ఎస్సీ మహిళలు ఎందుకయ్యా అంటే ఆ రైతుల పొలాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా, వారిని కూడా ఈ కేసులో ఇరికించారు. అంటే ఇప్పటికీ 6 కాపు మహిళల మీద, 4 ఎస్సీ మహిళల మీద మీరు కేసు పెట్టారు. ధూళిపాళ్ల నరేంద్ర, నువ్వు ఒకసారి ఆలోచించేయి. సంగం డైరీ ఆస్తులు నీ కుటుంబ సభ్యులు, నీ తల్లి దగ్గర నుంచి, నీ భార్య దగ్గర నుంచి, నీ కూతుళ్ళతో సహా అక్రమంగా అనుభవిస్తూ ఉన్నారు. ఒక పక్క ఎదురు తిరిగినటువంటి ధర్మానికి కావాలని పోరాటం చేస్తున్నటువంటి కాపు మహిళల 6 మీద నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండే కేసులు పెట్టించావు. మళ్ళా ఇటీవల ఎస్సీ మహిళలు కూడా పెట్టించావు. అంటే నీ కులం లేకుంటే నీ ఇంటి మహిళలకి ఒక న్యాయం, దోపిడీ చేసే న్యాయం కోసం ఎగ్గుపెట్టినటువంటి ఎలుగెత్తి చాటుతున్నటువంటి కాపు మహిళల మీద, ఎస్సీ మహిళల మీద దౌర్జన్యం జరపడం ఎంతవరకు న్యాయమని నిన్ను ప్రశ్నించదలుచుకున్నా. ఇప్పటికీ నువ్వు చేష్టలుడి కూర్చున్నావు అనుకుంటే మళ్ళా పంజాబ్ విప్పుతా ఉన్నావు, కేసులతో హింసిస్తూ ఉన్నావు. ఇంతే కాకుండా అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, మామళ్ళపల్లి గ్రామానికి చెందినటువంటి 14 మంది కాపుల మీద కూడా నువ్వు కేసులు బనాయించావు. ఈ కేసులన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. దాన్ని తగ్గే ప్రశ్నే లేదు. ఒకటి, మద్దతు ధర 2400 వచ్చే వరకు పోరాటం చేస్తుంది. ఈ కేసుల మీద పోరాటం చేస్తుంది. కాపు మహిళలందరూ అంటూ ఉన్నారు,
అయ్యా మురళి నువ్వు కష్టపడొద్దు, మాకు ఏ కష్టం వచ్చినా ఇప్పుడు మేము వెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ కోడలయ్యాం, ఈ ఊరోళ్ళు మంచాలకు కోడలయ్యారు, అదేవిధంగా గూడవరంకు చెందినటువంటి మహిళలు ఈ ఊరిలో సంబంధాలు చేసుకున్నారు. అన్ని కాపుటోళ్లలో మాకు పరామర్శలు వస్తూ ఉన్నాయి. సరే మా ఇంట్లో ఏదన్నా కుటుంబ ఫంక్షన్ జరిగితే, మరి ఇంట్లో ఏదన్నా ఓణీల ఫంక్షన్ అంటేనో, పెళ్ళిళ్ళు అంటేనో, లేకుంటే పెడ్డేరమ్మ తల్లి అంటేనో, పక్క గ్రామాల నుంచి మా బంధువులు మరి ఏదన్నా విషాద సంఘటన జరిగినప్పుడు కూడా కుటుంబంలో పరామర్శలకు వస్తున్నారు. ఇప్పుడు ఇది కాదు, మేము పోయి మా పుట్టిల్లు మెట్టిల్లు వీటిని మర్చిపోయి కాపు గ్రామాలన్నీ కూడా ఈ ఎస్సీ మహిళల్ని వెంట పెట్టుకుని వెళ్ళి మహిళల్ని అందరినీ సమావేశపరిచి మా పట్ల ధూళిపాళ నరేంద్ర ఇంత కిరాతంగా వ్యవహరిస్తున్నాడు, ఈ విషయాన్ని పక్క గ్రామాల్లో ఉన్నటువంటి తన బంధువులకి కులస్తులకి చెప్పుకోవాలని వారు భావిస్తూ నిన్న నా దగ్గరికి రావడం జరిగింది. మీరు రాబోయే రోజుల్లో నిర్ణీత కాల వ్యవధిలో ఈ కేసులు విత్డ్రా చేయకపోతే కాపు గ్రామాలన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గంలో మహిళలు అక్కడికి పోయి రచ్చబండ నిర్వహించి కాపు మహిళలకు, ఎస్సీ మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ధూళిపాళ నరేంద్ర పోలీసులు ఉక్కు పాదాల కింద జరుగుతున్నటువంటి, మీరు మొన్న చూశారు జోగి రమేష్ గారు వచ్చినప్పుడు మహిళలను విచక్షణారహితంగా హ్యాండిల్ చేసి తాళ్ళేసి లాగి రోడ్డు మీద పడేసిన సంఘటనల్ని కాక మళ్ళీ వీళ్ళ మాదిరిగా కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం ధర్మం అనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలా. ధూళిపాళ నరేంద్ర ఈ దౌర్జన్యాన్ని చేయడం పట్ల ఔన్నత్యం ఏంటో ప్రశ్నించుకోవాలా. నీ ఇంటి మహిళలకి మరి ఈ రైతుల సంపదను ఎక్స్ప్లాయిట్ చేసుకునే విధంగా ఒక న్యాయం, వారి సంపదను వారు అమ్ముకోవడానికి మొక్కజొన్నలు మద్దతు ధర అడిగినటువంటి మహిళల మీద మరొక న్యాయం చేయడం ఏమాత్రం ధర్మం కాదు. ఈ విషయాన్ని నిగ్గుదేల్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని నీకు మనవి చేస్తూ, అంతేకాకుండా మరి ఇంకొక వారం రోజులు నెక్స్ట్ వారానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మంచి పోరాటం చేశారు, రైతుల పక్షాన్ని నిలబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతాన్ని మీరు నిరూపించినందుకు వారు నన్ను అభినందించడమే కాకుండా వచ్చే వారం వారు పొన్నూరు రావాలని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంటున్న సమయంలో పొద్దున్నే పేపర్ చూసి గోడౌన్ తెరిచారు. రైతుల ఉద్యమం ఫలించిందని, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఈ కేసుల విషయం కూడా వారితో ప్రస్తావన చేయడం జరిగింది. ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఈ కేసులు ఫైల్ చేశారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా యూనిఫామ్ జీవితంలో వేసుకునే విధంగా ఊష్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు నా ద్వారా ప్రజానీకానికి, ఈ మహిళలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తెలియజేయమన్నారు. కనుక వారికి ఈ మొక్కజొన్న రైతుల తరపున, మామలపల్లి గ్రామం మహిళల తరపున, కాపు కులం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో 2400 మద్దతు ధర రావాలనే ప్రధాన డిమాండ్, ఈ కేసులు వెంటనే తీసేయాలనేటువంటి ప్రధాన డిమాండ్, ఈ ప్రాంతంలో సంగం డైరీ మిషతోటి రైతుల ఆస్తులను కబ్జా చేసి బ్రోకర్ వ్యాపారం చేసి ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్న ధూళిపాళ నరేంద్ర సంగం డైరీపై సిబిఐ దర్యాప్తు, ఈడీ దర్యాప్తు నియమించవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్న అడగదలిచాను. అయ్యా, ఇంతకుముందు కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నప్పుడు 5-6 చైర్మన్లు మారారే, మరి ఇప్పుడు ఎందుకు ధూళిపాళ నరేంద్ర మారడం లేదు? ఇది మీరు ఆయనకి ఏమైనా రాసిచ్చారా? లిమిటెడ్ కంపెనీ చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎలా ఊరుకుంది? మరి మీ పార్టీలోనే అనేక మంది సమర్థులు ఉన్నారు. తెనాల్లో శాసనసభ్యుడిగా ఉండి ఎమ్మెల్సీ అయినటువంటి ఒక వ్యక్తి సమర్థుడు కాదా? ఈ సంగం డైరీ ఎదురుగానే మీ పార్లమెంట్ సభ్యులు ఉన్నాడు, ఆయన సమర్థుడే. యువతల ఇంకొక చోట ఐఏఎస్ చదువుకుని జిల్లా కలెక్టర్ చేసి శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. జిల్లా పరిషత్తులోనూ జిల్లా ఆఫీసర్ చేసినటువంటి మరొక శాసనసభ్యుడు ఉన్నాడు. ఇలా మీ పార్టీలో సమర్థులు లేక ధూళిపాళ నరేంద్రనే సంగం డైరీగా కొనసాగిస్తున్నారా? వీరికి ఒక్కడికే రైతుల ప్రయోజనాలు ఉన్నాయా? రైతుల్ని ఇంత ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నటువంటి ధూళిపాళ నరేంద్ర మీద చర్యలు తీసుకోకపోవటం పట్ల ధూళిపాళ నరేంద్ర మీకేమన్నా బంధువా, లేకుంటే ఇతను ఎందుకు సమర్థిస్తున్నారు? ఈ అన్యాయాన్ని మీరు చేయకపోతే రైతుల పాడి పరిశ్రమలే కాకుండా రైతుల ఉత్పత్తుల మీద కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాపితంగా ఈ ప్రభావం, బ్రోకర్ ప్రభావం వల్ల రాష్ట్రంలో రైతాంగం సర్వనాశనం అయిపోతుందని
వెంటనే తొలగించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడగదలిచాను, అయ్యా మీ చేతిలో మన ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఆయుధం కాపుకులం. కాపుకులం అనే ఆయుధంతో మీరు కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చి కూటమి అధికారంలో రావడానికి మీరు ప్రధానమైనటువంటి కారణం. ఆయుధం ఈరోజు వదిలేశారు. మీరు వదిలారో లేకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో చేయరో అది వేరే విషయం. అయ్యా మామలపల్లి గ్రామంలో నా కులానికి మీ కులానికి చెందినటువంటి మహిళలతో వదిలిపెట్టకుండా ఈ మాదిరిగా కేసులు పెడితే మరి పొన్నూరు నియోజకవర్గంలో మీరు వచ్చి కాపు కులానికి అప్పీల్ చేశారు నాకు వ్యతిరేకంగా ఓట్లు వేసి ధూళిపాళ నరేంద్రని గెలిపించమని. మరి కాపు కులం మహిళలు ఇంత వివక్షకు గురవుతుంటే మీరు పెదవి విప్పకపోవటం ఇది ధర్మం కాదు. ఇది మీ ఇంటి మహిళకు జరిగినటువంటి ప్రధానమైనటువంటి అన్యాయమని మీరు భావించకపోవడం దుర్మార్గం అవుతుంది. ఇప్పటికైనా మీరు మాట్లాడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి, ధూళిపాళ నరేంద్రకు బుద్ధి చెప్పండి. వెంటనే ఆ డైరీని మరొక సమర్థుడికి ఇచ్చి దాన్ని నడిచే విధంగా చూడండి. ఈ మహిళల మీద ఉన్న కేసుల్ని ఎత్తేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగింపుకి దశగా రాబోయే రోజుల్లో మరి మహిళలు రచ్చబండో లేకుంటే మరి 2400 ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండో కేసులు తీయని డిమాండ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మీ మూలంగా ప్రజలకు తెలియజేస్తూ, అంటే మీరు 25వ తారీఖు గోడౌన్ తీసి రైతులని ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ అన్యాయం ఎక్కడ ఉంది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదనే కదా మీరు గోడౌన్ తీసింది. మీరు గోడౌన్ మూసింది కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని, కానీ అక్రమమైనటువంటి మొక్కజొన్నలు కాదని. 25వ తారీఖు ఎప్పుడైతే మీరు గోడౌన్ ఓపెన్ చేసే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదని మీరు ఒప్పుకున్నట్టు మళ్ళీ 30వ తారీఖున 2 కేసులు పెట్టడం మీ ఔన్నిత్యం ఏంటి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాపు జాతి కానీ ఇలా మహిళల మీద పెట్టడం తప్పని ఘోషిస్తుంటే మళ్ళీ ఎస్సీ మహిళలను తీసుకొచ్చారు. ఎస్సీ మహిళలు ఎందుకయ్యా అంటే ఆ రైతుల పొలాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా, వారిని కూడా ఈ కేసులో ఇరికించారు. అంటే ఇప్పటికీ 6 కాపు మహిళల మీద 4 ఎస్సీ మహిళల మీద మీరు కేసు పెట్టారు. ధూళిపాళ నరేంద్ర, నువ్వు ఒకసారి ఆలోచించేయి. సంగం డైరీ ఆస్తులు నీ కుటుంబ సభ్యులు, నీ తల్లి దగ్గర నుంచి, నీ భార్య దగ్గర నుంచి, నీ కూతుళ్ళతో సహా అక్రమంగా అనుభవిస్తూ ఉన్నారు. ఒక పక్క ఎదురు తిరిగినటువంటి ధర్మానికి కావాలని పోరాటం చేస్తున్నటువంటి కాపు మహిళల 6 మీద నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండే కేసులు పెట్టించావు. మళ్ళా ఇటీవల ఎస్సీ మహిళలు కూడా పెట్టించావు. అంటే నీ కులం లేకుంటే నీ ఇంటి మహిళలకి ఒక న్యాయం, దోపిడీ చేసే న్యాయం కోసం ఎగ్గుపెట్టినటువంటి ఎలుగెత్తి చాటుతున్నటువంటి కాపు మహిళల మీద, ఎస్సీ మహిళల మీద దౌర్జన్యం జరపడం ఎంతవరకు న్యాయమని నిన్ను ప్రశ్నించదలుచుకున్నా. ఇప్పటికీ నువ్వు చేష్టలుడి కూర్చున్నావు అనుకుంటే మళ్ళా పంజా విప్పుతా ఉన్నావు, కేసులతో హింసిస్తూ ఉన్నావు. ఇంతే కాకుండా అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, మామలపల్లి గ్రామానికి చెందినటువంటి 14 మంది కాపుల మీద కూడా నువ్వు కేసులు బనాయించావు. ఈ కేసులన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. దాన్ని తగ్గే ప్రశ్నే లేదు. ఒకటి, మద్దతు ధర 2400 వచ్చే వరకు పోరాటం చేస్తుంది. ఈ కేసుల మీద పోరాటం చేస్తుంది. కాపు మహిళలందరూ అంటూ ఉన్నారు, అయ్యా మురళి, నువ్వు కష్టపడొద్దు, మాకు ఏ కష్టం వచ్చినా ఇప్పుడు మేము వెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ కోడలయ్యాం, ఈ ఊరోళ్ళు మంచాలకు కోడలయ్యారు. అదేవిధంగా గోడవరంకు చెందినటువంటి మహిళలు ఈ ఊరిలో సంబంధాలు చేసుకున్నారు. అన్ని కాపు టోళ్లలో మాకు పరామర్శలు వస్తూ ఉన్నాయి. సరే, మా ఇంట్లో ఏదన్నా కుటుంబ ఫంక్షన్ జరిగితే, మరి ఇంట్లో ఏదన్నా ఓణీల ఫంక్షన్ అంటేనో, పెళ్ళిళ్ళు అంటేనో, లేకుంటే పెడ్డేటమ్మ తల్లి అంటేనో, పక్క గ్రామాల నుంచి మా బంధువులు మరి ఏదన్నా విషాద సంఘటన జరిగినప్పుడు కూడా కుటుంబంలో పరామర్శలకు వస్తున్నారు. ఇప్పుడు ఇది కాదు, మేము పోయి మా పుట్టిల్లు మెట్టిల్లు వీటిని మర్చిపోయి కాపు గ్రామాలన్నీ కూడా ఈ ఎస్సీ మహిళల్ని వెంట పెట్టుకుని వెళ్ళి మహిళల్ని అందరినీ సమావేశపరిచి మా పట్ల ధూళిపాళ నరేంద్ర ఇంత కిరాతంగా వ్యవహరిస్తున్నాడు, ఈ విషయాన్ని పక్క గ్రామాల్లో ఉన్నటువంటి తన బంధువులకి కులస్తులకి చెప్పుకోవాలని వారు భావిస్తూ నిన్న నా దగ్గరికి రావడం జరిగింది. మీరు రాబోయే రోజుల్లో నిర్ణీత కాల వ్యవధిలో ఈ కేసులు విత్డ్రా చేయకపోతే కాపు గ్రామాలన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గంలో మహిళలు అక్కడికి పోయి
రచ్చబండ నిర్వహించి కాపు మహిళలకు, ఎస్సీ మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ధూళిపాళ్ల నరేంద్ర పోలీసులు ఉక్కు పాదాల కింద జరుగుతున్నటువంటి, మీరు మొన్న చూశారు జోగి రమేష్ గారు వచ్చినప్పుడు మహిళలను విచక్షణారహితంగా హ్యాండిల్ చేసి తాళ్ళేసి లాగి రోడ్డు మీద పడేశారు. పడేసిన సంఘటనల్ని కాక మళ్ళీ వీళ్ళ మాదిరిగా కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం, ధర్మం అనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలా. ధూళిపాళ్ల నరేంద్ర ఈ దౌర్జన్యాన్ని చేయడం పట్ల ఔన్నత్యం ఏంటో ప్రశ్నించుకోవాలా. నీ ఇంటి మహిళలకి మరి ఈ ఈ రైతుల సంపదను ఎక్స్ప్లాయిట్ చేసుకునే విధంగా ఒక న్యాయం, వారి సంపదను వారు అమ్ముకోవడానికి మొక్కజొన్నలు మద్దతు ధర అడిగినటువంటి మహిళల మీద మరొక న్యాయం చేయడం ఏమాత్రం ధర్మం కాదు. ఈ విషయాన్ని నిగ్గుదేల్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని నీకు మనవి చేస్తూ, అంతేకాకుండా మరి ఇంకొక వారం రోజులు నెక్స్ట్ వారానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మంచి పోరాటం చేశారు, రైతుల పక్షాన్ని నిలబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతాన్ని మీరు నిరూపించినందుకు వారు నన్ను అభినందించడమే కాకుండా వచ్చే వారం వారు పొన్నూరు రావాలని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంటున్న సమయంలో పొద్దున్నే పేపర్ చూసి గోడౌన్ తెరిచారు. రైతుల ఉద్యమం ఫలించిందని, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఈ కేసుల విషయం కూడా వారితో ప్రస్తావన చేయడం జరిగింది. ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఈ కేసులు ఫైల్ చేశారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా యూనిఫామ్ జీవితంలో వేసుకునే విధంగా ఊష్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు నా ద్వారా ప్రజానీకానికి, ఈ మహిళలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు తెలియజేయమన్నారు. కనుక వారికి ఈ మొక్కజొన్న రైతుల తరపున, మామలపల్లి గ్రామం మహిళల తరపున, కాపు కులం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో 2400 మద్దతు ధర రావాలనే ప్రధాన డిమాండ్, ఈ కేసులు వెంటనే తీసేయాలనేటువంటి ప్రధాన డిమాండ్, ఈ ప్రాంతంలో సంగం డైరీ మిషతోటి రైతుల ఆస్తులను కబ్జా చేసి బ్రోకర్ వ్యాపారం చేసి ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర సంగం డైరీపై సిబిఐ దర్యాప్తు, ఈడీ దర్యాప్తు నియమించవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్న అడగదలిచాను. అయ్యా, ఇంతకుముందు కోఆపరేటివ్ సొసైటీగా ఉన్నప్పుడు 5-6 చైర్మన్లు మారారే, మరి ఇప్పుడు ఎందుకు ధూళిపాళ్ల నరేంద్ర మారడం లేదు? ఇది మీరు ఆయనకి ఏమైనా రాసిచ్చారా? లిమిటెడ్ కంపెనీ చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎలా ఊరుకుంది? మరి మీ పార్టీలోనే అనేక మంది సమర్థులు ఉన్నారు. తెనాల్లో శాసనసభ్యుడిగా ఉండి ఎమ్మెల్సీ అయినటువంటి ఒక వ్యక్తి సమర్థుడు కాదా? ఈ సంగం డైరీ ఎదురుగానే మీ పార్లమెంట్ సభ్యులు ఉన్నాడు, ఆయన సమర్థుడే. యువతల ఇంకొక చోట ఐఏఎస్ చదువుకుని జిల్లా కలెక్టర్ చేసి శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. జిల్లా పరిషత్తులోనూ జిల్లా ఆఫీసర్ చేసినటువంటి మరొక శాసనసభ్యుడు ఉన్నాడు. ఇలా మీ పార్టీలో సమర్థులు లేక ధూళిపాళ్ల నరేంద్రనే సంగం డైరీగా కొనసాగిస్తున్నారా? వీరికి ఒక్కడికే రైతుల ప్రయోజనాలు ఉన్నాయా? రైతుల్ని ఇంత ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నటువంటి ధూళిపాళ్ల నరేంద్ర మీద చర్యలు తీసుకోకపోవటం పట్ల ధూళిపాళ్ల నరేంద్ర మీకేమన్నా బంధువా, లేకుంటే ఇతను ఎందుకు సమర్థిస్తున్నారు? ఈ అన్యాయాన్ని మీరు చేయకపోతే రైతుల పాడి పరిశ్రమలే కాకుండా రైతుల ఉత్పత్తుల మీద కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాపితంగా ఈ ప్రభావం, బ్రోకర్ ప్రభావం వల్ల రాష్ట్రంలో రైతాంగం సర్వనాశనం అయిపోతుందని వెంటనే తొలగించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడగదలిచాను. అయ్యా, మీ చేతిలో మొన్న ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఆయుధం కాపు కులం. ఆ కాపు కులం అనే ఆయుధంతో మీరు కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చి కూటమి అధికారంలో రావడానికి మీరు ప్రధానమైనటువంటి కారణం. ఆయుధం ఈరోజు వదిలేశారు. మీరు వదిలారో లేకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో చేయరో అది వేరే విషయం. అయ్యా, మామలపల్లి గ్రామంలో నా కులానికి మీ కులానికి చెందినటువంటి మహిళలతో వదిలిపెట్టకుండా ఈ మాదిరిగా కేసులు పెడితే, మరి పొన్నూరు నియోజకవర్గంలో మీరు వచ్చి కాపు కులానికి అప్పీల్ చేశారు నాకు వ్యతిరేకంగా ఓట్లు వేసి ధూళిపాళ్ల నరేంద్రని గెలిపించమని. మరి కాపు కులం మహిళలు ఇంత వివక్షకు గురవుతుంటే మీరు పెదవి విప్పకపోవటం ఇది ధర్మం కాదు. ఇది మీ ఇంటి మహిళకు జరిగినటువంటి ప్రధానమైనటువంటి అన్యాయమని మీరు భావించకపోవడం దుర్మార్గం అవుతుంది. ఇప్పటికైనా మీరు మాట్లాడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి, ధూళిపాళ్ల నరేంద్రకు బుద్ధి చెప్పండి. వెంటనే ఆ డైరీని మరొక సమర్థుడికి ఇచ్చి దాన్ని
నడిచే విధంగా చూడండి. ఈ మహిళల మీద ఉన్న కేసుల్ని ఎత్తేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగింపు దశగా రాబోయే రోజుల్లో మరి మహిళలు రచ్చబండో లేకుంటే మరి 2400 ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండో కేసులు తీయని డిమాండ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మీ మూలంగా ప్రజలకు తెలియజేస్తూ ఏ అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మొక్కజొన్న రైతులు కానీ వదులుకోరు. ప్రధానమైనటువంటి ఫోరాల్లో దీని మీద కంప్లైంట్స్ ఇవ్వటం, పోలీసు మీద, ధూళిపాల నరేంద్ర మీద ప్రైవేట్ కేసులు కోర్టులో బనాయించడం, ఈ క్రమంలోనే వాళ్ళు డిఫెన్స్ కోసం 2 ఎఫ్ఐఆర్లు నిన్న ఫైల్ చేశారని అంటూ ఉన్నారు. నరేంద్ర, నువ్వు ఎన్ని చేసినా జరిగిన సంఘటన ఎప్పుడూ జరిగిపోయాయి. ఇవాళ నీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం 30వ తారీఖు గుర్తొచ్చిందంట. నరేంద్ర కానీ పోలీసులు కానీ తప్పుకోలేరు. ఏదన్నా పరిస్థితుల్లో మీరు ప్రధానమైన ఫోరమ్స్ నుంచి కానీ కోర్టుల నుంచి కానీ పొరపాటును తప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పోలీస్ యూనిఫామ్ విప్పడమే కాకుండా మీ ఉద్యోగాలు పోతాయి, మీరు జైలుకి వెళ్తారు, ఇంక్లూడింగ్ ధూళిపాల నరేంద్రతో సహా. అతని ప్రధానమైన నేరం ఎక్కడైతే సంగం డైరీలో జరుగుతుందో, ఎక్స్ప్లాయిటేషన్ రైతులకి జరుగుతుందో దాని మీద కూడా ఈడీ సిబిఐ విచారణ జరిపించి వారిని శిక్షించక తప్పదు. ఈ ప్రాంత రైతుల్ని, ఆంధ్రప్రదేశ్ రైతుల్ని, ఇటు పాడి రైతులనే కాకుండా వివిధ ఉత్పత్తులు, వివిధ పంటలు పండిస్తున్న రైతులను కాపాడుకోవడానికి ఈ కిరాతకుడు వద తప్ప మరొకటి లేదని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఉద్యమానికి ఎంతో మద్దతు ఇచ్చి ధర్మాన్ని ధర్మంగా చూపిస్తున్నటువంటి మీడియాకి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.